దినకరా శుభకరా దేవా దీనాహార తిమిర సంహార దినకరా శుభకరా. ఆదిత్య హృదయం చదువుకోవడం వల్ల వచ్చేటటువంటి ఫలితాన్ని రామచంద్రమూర్తి మనస్సులో నిలబడేటట్టుగా చెప్పారు. చెప్పి ఇప్పుడు సూర్యనారాయణమూర్తి యొక్క వైభవాన్ని చెప్పడం ప్రారంభం చేశారు. ఆ చెప్పడంలో ఆదిత్య హృదయానికి అంత శక్తి ఎందుకు వచ్చిందంటే, అన్నిటిలోకి గొప్పదేది అంటే యజుర్వేదం. వేదమంతా గొప్పదే, కానీ వేదములంతటికీ సారాంశమేది అంటే పంచాక్షరీ మహామంత్రం. పంచాక్షరీ మహామంత్రం చాలా చాలా గొప్పది కాబట్టే దాన్ని దాచడం యజుర్వేదంలో దాచారు. మళ్ళీ యజుర్వేదంలో ఎక్కడ దాచాలి? శ్రీరుద్రంలో దాచారు. శ్రీరుద్రంలో ఎక్కడ దాచాలి? మధ్యలో ఉన్నటువంటి అష్టమానువాకంలో దాచారు. యజుర్వేదాన్ని మధ్యలో పెట్టి వేదత్రయీ కనుక ఇటు ఋగ్వేదాన్ని అటు సామవేదాన్ని కాపు పెట్టారు. మధ్యలో కోట యజుర్వేదం. అత్యంత విలువైన వస్తువు ఉందనుకోండి, నా దగ్గర ఒక వజ్రాల గొలుసు ఉందనుకోండి, నేను దాన్ని తీసుకెళ్లి బల్ల మీద పెట్టి వస్తానా? ఇంట్లో అన్నిటికన్నా భద్రమైనదేది? ఏదో ఒక గోప్యమైన స్థానం చూస్తాను, దాన్ని తలుపు తీసి ఎదురుగుండా పెట్టను. దాంట్లో మళ్ళీ చీకటిగా ఉండేటటువంటి ఒక చిన్న కుహరం ఏది ఉంది, ఆ కుహరంలో పెట్టి తలుపేసేస్తాను. అలా పంచాక్షరీ మహామంత్రాన్ని తీసుకొచ్చి యజుర్వేదంలో పెట్టి, యజుర్వేదంలో మళ్ళీ శ్రీరుద్రంలో అష్టమానువాకంలో చిట్ట చివరికి వెళ్ళేటప్పటికీ నమశివాయచ శివతరాయచ అని దాచారు పంచాక్షరీ మహామంత్రాన్ని. ఎందుకంటే అది సమస్త వేద సారము కనుక. అటువంటి శ్రీరుద్రంలో నమకం ఉంది. నమకం అంటే ఉభయతర నమస్కారాలు చేస్తూ అటు ఇటు కూడా నమస్కారం చేస్తూ చెప్తుంది. అలా ఆదిత్య హృదయం దగ్గరికి వచ్చేటప్పటికి కూడా మహర్షి కొన్ని శ్లోకాల దగ్గరికి వచ్చేటప్పటికి శృతికి ఎటువంటి గానం ఉన్నదో అటువంటి గాన విశేషాన్ని ఆదిత్య హృదయంలోకి తీసుకొచ్చారు. అందుకే నమ పూర్వాయగిర ఏ పశ్చిమే అని ఆ నమకం తిరిగేటట్టుగా కొన్ని శ్లోకాలు పెడతాయి మధ్యలో. ఆ నమకం తిరిగేటట్టుగా వెళ్ళడంలో ఆ శ్లోకాలు చదువుతున్నప్పుడు మీకు దాని వైభవం ఏమిటో అర్థం అవుతుంది. అసలు చదువుతున్నప్పుడే దాని అందం ఆవిష్కృతం అవుతుంది. రెండు, అసలు ఆయన కానిది వేరొకటి లేదు. సూర్యనారాయణమూర్తికి చేసిన నమస్కారం ఒక్కటే సమస్త దేవతలకు చేసిన నమస్కారం. అది ఎవరు చెప్పిన మాట? వాల్మీకి మహర్షికి రామాయణంలో చెప్తే అగస్త్య మహర్షి రామచంద్రమూర్తితో చెప్తున్న మాట. అందుకే స్కందుడా సూర్యుడే, శివుడా సూర్యుడే, విష్ణువా సూర్యుడే, బ్రహ్మ సూర్యుడే, మరుత్తుల సూర్యుడే. ఆదిత్య హృదయంలో చదువుతున్నప్పుడు అందరూ సూర్యస్వరూపములే, సూర్యస్వరూపము కానటువంటిది లేదు. అందుకే జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం ఏన సర్వాన్ నరీన్ వత్స సమరే విజయిష్యసి అంటూ ఆయన అందులో వరుసగా భగవంతుని యొక్క నామములు ఎన్నున్నాయో అన్నిటినీ చెప్తూ స్కంద, సూర్య, శివ, విష్ణు, బ్రహ్మ, మరీచి, మరుత్తులు, ఋషులు అందరూ సూర్యుడి యొక్క స్వరూపమే. అసలు ఆయన రూపము కాని వాళ్ళు లేరు. ఎక్కడ చదవాలి ఆదిత్య హృదయం అంటే ఆయన ఒక మాట చెప్పారు, కాంతారీషు భయేషు చ. ఆదిత్య హృదయం చదివేది ఎప్పుడు భయం వేస్తే అప్పుడు చదువుకోవచ్చు. ఏదో మంత్ర జపం కోసం కాదు, అకస్మాత్తుగా ఏదో భయం వేసింది అనుకోండి, మహారణ్యంలో ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు, భయం కలిగింది, అంతే. కాంతారీషు భయేషు చ, అక్కడ కూర్చుని ఆదిత్య హృదయాన్ని జపం చేయొచ్చు. ఆదిత్య హృదయాన్ని మహర్షి ఎంత గొప్పగా ఇచ్చారంటే, ఆదిత్య హృదయం చదవడానికి ఎంత సమయం పడుతుందో సూర్యోదయానికి అంతే సమయం పడుతుంది.